ఎక్కడ దొరుకుతుందంట? తన యొక్క నిజ స్థితిని తెలుసుకోవడం ద్వారా సైంటిఫిక్ స్పిరిచువాలిటీకి మీరు ఇచ్చే నిర్వచనం? ఇక్కడ మీరు బాగా పట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు ఎన్నో భగవద్ దర్శనాలు పొందారని చెప్పారు, అవేంటో వివరిస్తారా? సహజంగా చెప్పడానికి ఇష్టపడం. కర్మయోగి అంటే ఎవరు? అంటే స్ట్రైట్గా అడిగితే నేను ఇప్పుడు చెప్పడం కొంచెం కష్టం. సనాతనమైన వేదం ఏదైతే ధర్మాన్ని చెప్పిందో దాన్ని తెలుసుకోవడం సనాతన వేద ధర్మం. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురువు త్రిగుణాలకు త్రితత్వాలకు అతీతమైన వారు. ఒక్క గురువు అనుగ్రహిస్తే చాలు, మనకు జీవితంలో మనకు కావాల్సిన పురుషార్థాలు లభిస్తాయి అనటంలో ఎటువంటి సంశయం లేదు. అయితే మనం గురువుని ఎలా దర్శించాలి, గురువుని ఎలా సేవించాలి, గురువు దగ్గర జ్ఞానాన్ని మనం ఏ విధంగా పొందాలి, తెలుసుకున్న జ్ఞానాన్ని మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి ఒక ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా, అశశాస్త్రీయంగా మనందరికీ తెలియజేయడానికి కూడా ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. వారు లౌకికంగా కూడా ఎంతో చక్కగా ఎంసీఏ చదువుకున్నారు, యూకేలో ఎంఎస్ చేశారు, సైకాలజిస్ట్గా మంచి ప్రాపంచిక విద్యలో కూడా నైపుణ్యం సాధించారు. మరి అమ్మవారి అనుగ్రహంతో తరతరాలుగా వస్తున్న శ్రీ సరస్వతి జ్ఞానపీఠాన్ని, ఆ బాధ్యతని వారు తీసుకోవడమే కాకుండా వారు ఏ విధంగా అయితే శ్రీ విద్య ఉపాసకులుగా అమ్మవారి జ్ఞానాన్ని, దర్శనాన్ని అయితే పొందారో, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా అటువంటి దర్శనాన్ని పొందాలి, ఆ శక్తిని పొందాలి, అంతర్వాహినిగా ఉన్న ఆ సరస్వతి వైభవాన్ని తెలుసుకోవాలి అనే వారు ఒక జిజ్ఞాసతోటి వారు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ విశేషమైన రీతిలో పంచుతున్నారు. మరెవరో కాదు, శ్రీపాద పవన్ కుమార్ శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ప్రాపంచికంగా లౌకికంగా ఎంఎస్ చేశారు, తర్వాత సైకాలజీ చదివారు. మరి ఇలా ఆధ్యాత్మికత వైపు మీ అడుగులు ఎప్పుడు పడ్డాయి? ప్రతి ఒక్కరి ప్రయాణం ఒక గమ్యం వైపు నడుస్తూ ఉంటుంది. అయితే ఆ గమ్యం అనేది తెలియడమే చాలా ముఖ్యమైన విషయం. సహజంగా అందరిలాగే నేను కూడా సహజమైనటువంటి పిల్లవాడిని. మా ఇంట్లో 3 అక్కయ్యల తర్వాత నేను. వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యావంతులే. అందరూ, మా నాన్నగారు మాకు ఇచ్చిన ఆస్తి ఏమిటి అంటే శారదా కటాక్షం. అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. పెద్దక్క ఎంకామ్ చేశారు, రెండో అక్క పిహెచ్డి చేశారు, లాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు, మూడో అక్క ఎంకామ్ చేశారు. నేను అమ్మవారి అనుగ్రహంతో ఎంసీఏ చేశాను, బయట ఎంఎస్ చేశాను, తర్వాత కొంతకాలం సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా జాబ్ చేశాను. మా ఆవిడ నాతో తను చేసింది, తను కూడా యూకే వచ్చారు, చేశారు. స్టిల్ షీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈరోజు కూడా చేస్తుంది తను. నేను అమ్మవారి అనుగ్రహంతో సడన్గా, అంటే ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్లుగా మన లక్ష్యం, మన గమ్యం ఏమిటి అనేటువంటిది మనం చిన్నప్పుడు నిర్ణయించుకునేది కాదు. అది మన యొక్క పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి, భగవద్ అనుగ్రహాన్ని బట్టి, సమయాన్ని బట్టి అదొక టైంలో డైవర్షన్ తీసుకుంటుంది. ఆ విధంగా అది నేను నమ్ముతాను, ఎందుకంటే నా జీవితంలో అది జరిగింది. స్వానుభవం. నేను ఇప్పుడు మీకు చెప్పే ఏ విషయం కానీ ఏ పుస్తకంలో చదివినవో లేకపోతే ఎక్కడో చదివి నేను మీకు చెప్పేవో కావు. ఇవన్నీ నా స్వానుభవాలు. నేను నా జీవితంలో నాకు ఎదురైన ప్రతి విషయాన్ని 1-2 సార్లు శాస్త్ర విశ్లేషణ చేసి, ఇది నిజంగానే ఇలా జరగడానికి అవకాశం ఉందా, ఇలా జరగొచ్చా, లేదా ఇది నా భ్రమణ అనేటువంటిది పరిశీలించుకొని నా వివేకంతో నా ఆత్మ సంతృప్తి చెందినటువంటి సమయంలోనే నేను ఇప్పుడు ఈ మార్గంలో వచ్చి ఇప్పుడు అమ్మవారి సేవ చేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ స్వానుభవాలు. ఆ క్రమంలో నన్ను ఇటువైపు నడిపింది ఆ అమ్మవారి అనుగ్రహమే. మనం ప్రారబ్ధము అంటాము. ప్రారబ్ధము అనేటువంటిది అంతకుముందు మనం చేసుకున్నటువంటి కర్మ యొక్క విశేషం. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం, గురువుల ఆశీర్వచనం, మనం చేసుకున్న పుణ్యకార్యాలు, సత్సాంగత్యం, వీటన్నిటికీ మించి భగవత్ కృప. ఇవన్నీ కలిస్తే
మనం జీవితంలో ఎటువైపు వెళ్తాము అనేది నిర్దేశించబడుద్ది అని శాస్త్రంలో చెప్పబడింది. అది నేను అనుభవంలో కూడా తెలుసుకున్నది. ఆ విధంగా అమ్మవారే నన్ను ఈ వైపు తీసుకొచ్చారు అని నేను నమ్ముతున్నాను. దీంట్లో అనేక దర్శనాలు, అనేకమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా నన్ను అమ్మవారి సేవకు ఇటువైపు అంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేయడానికి ప్రేరేపించింది. సో ఎవరైనా కూడా ఆర్థికంగా మీరు చదువుకున్న చదువుకి చాలా ఉన్నతంగా ఇంకా ఎక్కువగా సంపాదించుకోవచ్చు. కానీ మరి ఇటు ఆధ్యాత్మికత వైపు మళ్ళిన తర్వాత మరి మీ ఆర్థిక పరిస్థితి? ఆధ్యాత్మికత పక్కకు పెడదాం. అసలు ఈ ఆర్థిక పురోగతి ఎందుకండి? ఈ ఆర్థిక పురోగతి దేనికోసం అంటే ప్రాపంచికమైనటువంటి సౌఖ్యాలు ఎక్కువగా పొందడానికి. మనం సంపాదించేటువంటి సంపాదనను బేస్ చేసుకొని మనం ఇవాళ సమాజంలో ఏ స్థాయిలో సుఖాన్ని పొందగలుగుతాం. ఎలాంటి ఇంట్లో ఉంటారు? అపార్ట్మెంట్లో ఉంటారా, విల్లాలో ఉంటారా, ఇంకా అద్భుతమైనటువంటి ఇంకా విశేషమైనటువంటి గృహాన్ని కట్టుకుంటారా, మామూలు క్లాస్ కార్లలో తిరుగుతారా, ఇంకా పెద్ద పెద్ద విలాసవంతమైన కార్లలో తిరుగుతారా? ఈ సంపాదన అనేది మన భౌతిక జీవితాన్ని నిర్ణయిస్తోంది, కానీ ఆనందాన్ని నిర్ణయిస్తోందా? సరే, మిగతా వారి విషయం నాకు తెలియదు, కానీ నేను చెప్పగలుగుతాను. నాకు ఇది లేదు అని బాధలేని అత్యంత ఆనందమైన స్థితిలో ఉన్న వ్యక్తుల్లో నేను ఒకరిని ఇవాళ ప్రపంచంలో. నేను అది చెప్పగలుగుతాను. నాకు ఎటువంటి వెనుక నుంచి నన్ను పీడిస్తున్నటువంటి బాధలు కానీ, వ్యామోహాలు కానీ, చింతలు కానీ ఏవీ లేవు. కావాల్సినటువంటి స్థితి అదేనేమో, మనం పొందవలసిన స్థితి అదేనేమో. కాబట్టి అటువంటి ఆనంద స్థితిని నేను అమ్మవారి సన్నిధిలో, నేనిప్పుడు ఎంచుకున్నటువంటి మార్గంలో, మేము చేసేటువంటి పీఠం ద్వారా, పీఠానికి ఒక ఫౌండేషన్ ఉంది, జ్ఞానదా ఫౌండేషన్ అని. ఆ ఫౌండేషన్ ద్వారా మేము చేస్తున్నటువంటి సేవల ద్వారా మేము ఇవాళ పొందుతున్న ఆనందం కావచ్చు, అది చాలా అంటే ఇక్కడ సుఖాల కంటే ఆనందం చాలా విలువైంది. సుఖం ఏమిటి? మన శరీరానికి కావాల్సిన కంఫర్ట్ మాత్రమే ఇస్తుంది, అది మనసుని తాకలేదు. ఉదాహరణ, చాలా అనారోగ్యంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక విలువైన, చాలా ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి కారులో ప్రయాణిస్తున్నాడు. ఆ వ్యక్తి తన అనారోగ్యం వల్ల వచ్చేటువంటి బాధను అనుభవిస్తూ ఆ కారులో ఉన్నాడా, లేదా ఆ కారు యొక్క సౌకర్యాన్ని ఆనందిస్తూ ఆ కారులో ఉంటాడా? ఆలోచించి చెప్పండి. తన బాధని అనుభవిస్తూ ఉంటాడు. ఈ కారు వాడికి ఎటువంటి ఆనందాన్ని ఇవ్వదు. కారణం దుఃఖం. అతడిలో దుఃఖం ఉంది. ఆ దుఃఖం పోయి ఆనందం అనేది వచ్చినప్పుడు ఈ సుఖాలు దాన్ని ఇంకొంచెం ఎక్కువ చేసే అవకాశం ఉంది. కానీ అగ్నికి ఆహుతి తోడైనప్పుడు అది ఇంకా జ్వలించినట్లుగా ఆనందానికి ఈ సుఖం అనేటువంటిది అలంకరణ, అంతేగాని ఆనందం లేని దగ్గర సుఖం అనేటువంటి దానికి విలువ లేదు. కానీ అందరూ కంఫర్ట్స్గా ఉండి అన్నీ ఉంటేనే ఇదే ఆనందం అని అనుకుంటున్నారు. వారికి ఆనందం యొక్క విలువ తెలియదు. అంటే ఇవాళ మనం ఇచ్చేటువంటి విద్యలో తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, పరిగెత్తేది ఎక్కువ ప్యాకేజ్ ఉన్న ఉద్యోగాల కోసమే, కానీ ఆత్మసంతృప్తితో కోసం లేదా రీసెర్చ్ సైడ్ వెళ్ళేటువంటి విద్యార్థులు ఎంతమంది? చాలా తక్కువ. మన వైపు రీసెర్చ్ సైడ్ వెళ్ళే విద్యార్థులు తక్కువ. కారణం, రీసెర్చ్ ద్వారా వారు అనుకున్నటువంటి ఒక సిద్ధాంతాన్ని నిరూపించడం లేదా కనుక్కోవడం ద్వారా సంతృప్తి చెందే వాళ్ళు చాలా తక్కువ, బహు అరుదు. సైంటిస్టులు బహు అరుదు. ఓకే, మీరు ఎడిసన్ని తీసుకోండి, ఒక ఉదాహరణ. 60,000 సార్లు 64,000 సార్లు ఆయన ఫెయిల్ అయ్యారు బల్బు కోసం ప్రయత్నం చేసినప్పుడు. అందరూ అడుగుతారు, ఆ సమయంలో ఎవరు పట్టించుకోరు. లాస్ట్కి బల్బు ఆయన కనుక్కున్న తర్వాత, అప్పుడు ప్రపంచంలో ఉన్న మీడియా అంతా ఆయన ముందు ఉన్నప్పుడు ఆయన అందరూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్తారు, ఈ బల్బుని నేను కనుక్కోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది, కానీ ఇప్పుడు కనుక్కున్న తర్వాత ఇన్ని సంవత్సరాలు నేను పడిన బాధ పోయింది అని. అంటే ఒక లక్ష్యాన్ని చేరినప్పుడు, ఒక స్థితిని చేరినప్పుడు వచ్చే ఆనందం వేరు. కానీ అసలైన ఆనందం ఎక్కడ దొరుకుతుందంటారు? అసలైన ఆనందం తన యొక్క నిజస్థితిని తెలుసుకోవడం ద్వారా దొరుకుతుంది. ఆ నిజస్థితి అనేటువంటిది ఎలాంటిది అంటే, అసలు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? వీటన్నిటిని మనం ఇంత లోతుగా చర్చ చేయడానికి ఫస్ట్ ఆనందం కానీ, సంతోషం కానీ, దుఃఖం కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వీటిని పరిశీలించాలి. ఒక చిన్న కథ చెప్తాను. ఒక వ్యక్తి ఉండేవాడు. వాడికి బంగారం అంటే చాలా విశేషమైన ప్రీతి. ఆ బంగారాన్ని వెతికే క్రమంలో రకరకాల గురువుల్ని వెతుకుతున్నాడు. కారణం ఏమిటి? భూమిలో ఎక్కడో రాజులు వాళ్ళు పెట్టినటువంటి ఆ బంగారాన్ని ఈ గురువు తన శక్తి చేత చూడాలి, చూసి తీసి వాడికి ఇవ్వాలి అనే తాపత్రయంతో
అలాంటి గురువుల కోసం వెతుకుతున్నాడు. అలా వెతుకుతూ 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 ఒక మహనీయుడి దగ్గరికి వచ్చారు. ఆయన ఆయన ఆశ్రమంలో ప్రశాంతంగా ధ్యానంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి కలిసి, అయ్యా నేను ప్రపంచం మొత్తం తిరిగాను, దాదాపు అనేక మంది గురువులను చూశాను, ఎవరు కూడా నా కోరికను సమ్మతించలేదు కదా, ప్రయత్నించి విఫలమైన వారే, కానీ మీ గురించి చాలామంది చాలా గొప్పగా చెప్తున్నారు కాబట్టి మీ దగ్గర నా కోరిక తీరుద్దేమో అని వచ్చాను అని చెప్పేసి. అంటే ఏమిటి నాయనా నీ కోరిక అని వారు అడుగుతారు. నాకు ఇలా భూమిలోంచి బంగారం తీసి ఇవ్వాలండి, నిక్షిప్తమైన బంగారం, అది ఇది, అది తీస్తేనే అసలు గురువు అనేవాడు ఉన్నాడని నేను నమ్ముతా. వాడు అంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అనేక మందిని చూశాడు. ఇవాళ ప్రపంచంలో ఉన్నారు కదా రకరకాల మంది గురువులు, అలా ఎంతోమంది భౌతిక గురువుల్ని చూసి విసిగిపోయి ఈ స్టేట్మెంట్ ఇచ్చేసాడు, ఇంకా మీరు తీస్తే గురువులు ఉన్నారని నమ్ముతా, లేకపోతే లేదు. ఇంకా వాడి నమ్మకాన్ని, ఇదేమిటి వీడు తీవ్రమైనటువంటి ప్రశ్న వేసాడు, దీనికి ఒక సమాధానం చెప్పాలని ఆ గురువుగారు ఏం చెప్తారంటే, సరే అర్ధరాత్రి నువ్వు రా, ఏమీ లేకుండా, అంటే ఎటువంటి లైట్లు లేకుండా రా అని చెప్తారు. సరే అని చెప్పేసి అర్ధరాత్రి అయిన తర్వాత ఈ వ్యక్తి వెళ్తాడు. అక్కడ ఆ గురువు గారు చీకట్లో వాడిని ఏదో పని చేయమంటారు, తవ్వమంటారు, తీస్తారు, కాసేపు ఈయనేదో మంత్రాలు చదువుతాడు. తర్వాత నాయన ఇట్రా అని చెప్పేసి ఆయన చేతిలో ఒక బరువైన లోహపు ముద్దని పెడతాడు. ఇంక ఈ వ్యక్తి ఎంత ఆనందపడతాడంటే, ఇంతకాలం అతడు దేనికోసం నిరీక్షించాడో అతనికి అది వాడికి లభ్యమైంది కాబట్టి చాలా సంతోషపడి, అయ్యా నేను ఇంతవరకు ఎంతోమంది గురువులను చూశాను, కానీ ఎవరి వల్ల సాధ్యం కాంది, వాళ్ళ మీ వల్ల సాధ్యమైంది, మీరు సాక్షాత్తు పరమేశ్వరుడు, సాక్షాత్తు నారాయణుడు, మీకంటే మించిన వాళ్ళు లేరు అని చెప్పేసి ఆయన్ని చాలా అన్ని రకాల పొగిడి ఆయన్ని ఆనందపరిచే ప్రయత్నం చేస్తే గురువుగారు చెప్తారు, స్వామి నువ్వు ఇది పట్టుకొని నువ్వు ఆశ్రమానికి తెల్లారిరా, తెల్లారి వచ్చాక దీనికి శుద్ధి చేసి ఏం చేయాలో చెప్తాను అంటాడు. సరే తెల్లారింది, మళ్ళీ శిష్యుడు వెళ్ళాడు, దీన్ని ఒక వస్త్రంలో జుట్టిచ్చారు. గురువుగారు దాన్ని ఏదో చేసి ఆ పిల్లవాడికి ఇచ్చి ఎదురే వస్త్రం తీయని చెప్పేసి అంటారు. వాడు వస్త్రం తీసి చూస్తే అదొక ఇనుప గుండు. అది చూడగానే వీడిలో ఎంతో అప్పటిదాకా ఉన్న ఆనందం ఒకటేసారి మాయమైపోయింది. మాయమైపోయి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. కోపం వచ్చి నిన్న రాత్రి పరమేశ్వరుడుగా కనబడ్డ గురువుని ఇవాళ గజ దొంగగా గమనించి, నిన్ను మించిన దొంగ లేడు, నిన్ను మించినటువంటి వాడు లేడు అని చెప్పేసి ఆ గురువుని నానా రకాలుగా చీత్కారాలు పెట్టడం జరిగింది. సరే గురువు అవన్నీ ఆయన ఆ పెద్ద మనిషి అవన్నీ విన్నాడు. విని ఆయన సరే ఒక నిమిషం నువ్వు చెప్పేవన్నీ నేను ఒప్పుకుంటా, నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు అంటాడు. ఏమిటండి, ఏమిటి ఇంత చేశాక మీకేం సమాధానం చెప్పాలి అంటే, ఒక ప్రశ్న ఉంది దానికి సమాధానం చెప్పు అంటే, చెప్పండి. ఇదే వస్తువుని రాత్రి నీ చేతిలో పెట్టా, నువ్వు ప్రపంచాన్ని గెలిపొందినటువంటి వ్యక్తిలా ఆనందపడ్డావు. అదే వస్తువుని ఇవాళ చూసావు, ప్రపంచంలో ఇంతకంటే బాధ లేదు అని బాధపడ్డావు. ఒకవేళ ఈ వస్తువే సంతోషాన్ని ఇవ్వవలసిందైతే నిన్న నీకు ఆ సంతోషం రాకూడదే. ఒకవేళ ఈ వస్తువు దుఃఖాన్ని ఇచ్చేదైతే అది నిన్నే నీకు ఇవ్వాల్సింది, కానీ నువ్వు చాలా సంతోషపడ్డావు. ఈ వస్తువు ఆనందాన్ని ఇచ్చేదైతే దుఃఖాన్ని ఇవ్వకూడదే, ఇప్పుడు మరి నువ్వు దుఃఖపడుతున్నావు. మరి ఈ ఆనందాన్ని సుఖాన్ని ఇచ్చేది వస్తువులో ఉందా నీలో ఉందా ఒకసారి పరిశీలించు అని అడిగాడు. ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఇది మనం కూడా అడగాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అక్కడ వాడు ఆ వస్తువు బంగారం అనే అపోహతో లేదా నమ్మకంతో ఆనందాన్ని పొందాడు. అప్పుడు ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది, వస్తువులోంచా వీళ్ళలోంచా? వీళ్ళలోంచి. ఇప్పుడు ఇది బంగారం కాదు అని తెలిసిన తర్వాత దుఃఖం వచ్చింది, వస్తువులోంచి వచ్చిందా వీళ్ళలోంచి వచ్చిందా? వ్యక్తిలో నుంచి, వీళ్ళలోంచి. సో ఆనందం దుఃఖం ఎక్కడున్నాయి? సో ఆనందం కోసం ఎక్కడెత్కాలి? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బాహ్య ప్రపంచంలో మీరు వెతికినంత వరకు మీకు దుఃఖమే దొరుకుతుంది, ఆనందం దొరకదు. ఆనందం కోసం ప్రయత్నించాలి అంటే లోపటికి ప్రయత్నం చేయాలి. మీరు ఇందాక అడిగారుగా ఆనందం ఎలా దొరుకుద్ది అని. లోపటికి ప్రయత్నం చేయండి అంటే అర్థం అవ్వదు, అది మనలోనే ఉంది. అందుకే వేదాలన్నీ చెప్తాయి మనం ఆనంద స్వరూపులం. కారణం ఏమిటి? మనం వచ్చింది ఆ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ భగవంతుని నుంచి వచ్చినటువంటి చైతన్యం మనలో ఉంది. సముద్రం నుంచి తీసినటువంటి నీటికి సముద్రానికి తేడా ఉందా? లేదు. రెండు ఒకే స్వభావాన్ని పొందున్నాయి, పరిమాణంలో తేడా, సైజులో తేడా, కానీ రెండింటి యొక్క స్వభావం ఒకటే. అదేవిధంగా ఆ పరబ్రహ్మతత్వం నుంచి వచ్చినటువంటి ఈ చైతన్యంలో కూడా ఆ ఆనందం అలానే ఉంది. అది తెలుసుకొని దర్శించగలిగితే నీ లోపల ఆనందాన్ని నువ్వు పొందగలుగుతావు. అది ఆధ్యాత్మికత చెప్పుద్ది. ఆధ్యాత్మికత అంటే అది.
మన లోపటి ఆనందాన్ని దేని అవసరం లేకుండా, అంటే ఇక్కడ మీరు ఏమండి నాకు సంతోషకరమైన నాకు ఇష్టమైన పదార్థం పెడితే నేను సంతోషిస్తాను కదా, ఆనందం వస్తుంది కదా అంటే అక్కడ నీ ఆనందానికి కారణం ఇంకో పదార్థం అవుతుంది. అంటే నువ్వు ఆనందం పొందడానికి ఇంకో దాని మీద ఆధారపడుతున్నావు. ఏ అవసరం లేకుండా నీ లోపటి నిజస్థితిని తెలుసుకొని నిరంతరం ఆనంద స్థితిలో ఉండడం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికత. అది గురువు ద్వారా మాత్రమే లభ్యమవుతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సైంటిఫిక్ స్పిరిచువాలిటీకి మీరు ఇచ్చే నిర్వచనం? మనం ఏదైతే ఆధ్యాత్మిక స్థితిని పొందుతున్నామో, ఇందాక నేను చెప్పాను అదే విశ్లేషణ. ఇందాక మనం అసలు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది, దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ శోధన చేయాలంటారు. ఆ శోధన అవసరంగా ప్రతి మనిషికి అవసరమే. అది తెలుసుకోవడం ద్వారా ఈ సంకల్ప వికల్పాలు, సంకల్పం అంటే నేను ఒకటి చెయ్యాలి, ఈ పని చేయడం ద్వారా నేను ఆనందాన్ని పొందుతాను, అది సంకల్పం. వికల్పం ఇది నేను అనుకున్నట్లుగా జరగలేదు, నాకు దుఃఖాన్ని కలిగిస్తోంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనస్సు అనేటువంటిది మన శరీరంలో ఇక్కడ ఉంది అని మనం నిర్ధారించలేము, కానీ ఆ మనస్సులో ఈ సంకల్ప వికల్పాలన్నీ ఏర్పడుతున్నాయి. ఈ మనస్సుని శాస్త్రీయంగా విశ్లేషించండి. ఎందుకు వస్తున్నాయి, వాటిని ఎలా నిర్మూలించాలి, మన లోపల మంచి లక్షణాలని అంటే సమాజం ఆమోదం తెలిపినటువంటి లక్షణాలని మన లోపల ఏ విధంగా పెంచుకోవాలి, ఏ విధంగా మనం ఒక గొప్ప వ్యక్తిగా, ఒక సాధారణ మనుష్యుల నుంచి ఒక పరిపూర్ణ వ్యక్తిగా ఎలా పరిణామం చెందాలి అనేటువంటి వాటికి కావాల్సిన లక్షణాలన్నింటినీ మన మనసులో ప్రోధి చేసుకోవడం, ఏవి అనవసరమో వాటిని తొలగించుకోవడం శాస్త్రీయ విశ్లేషణ ద్వారా. అంటే ఈ లక్షణం పొందడం ద్వారా నేను ఏ రకమైనటువంటి అభ్యున్నతిని పొందుతున్నాను, నాకు వ్యక్తిగతంగా ఏం ఉపయోగం, సమాజానికి ఏం ఉపయోగం. మనం ఒక్కరమే కాదుగా, మనతో సమాజం ఉంది, మన జీవనం సమాజంపై ప్రతిబింబిస్తుంది. అలా వ్యక్తులందరూ కలిసి సమిష్టిగా చేసేటువంటి జీవనం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. బాధ్యతారాహిత్యంగా ఉండడం ద్వారా సమాజంలో ఇబ్బందులు తలెత్తుతాయి. సో మన మనస్సులో వచ్చేటువంటి సంకల్పాలు వికల్పాలు వీటిని నిరంతరం మనం పరీక్షించడం, పరిశీలించడం, వాటిని సక్రమంగా మార్చుకోవడం, ఏ విధంగా నేను విశ్వమానవుడిగా ఎదగగలుగుతాను, నా అవసరాలతో పాటు నా చుట్టూతో ఉన్న వారి యొక్క అవసరాలను కూడా తీర్చగలుగుతాను అనేటువంటి స్థాయికి ఒక వ్యక్తి ఎదగాలి అంటే వాడి యొక్క భావాన్ని వాడు నిరంతరం పరిశీలించాలి. ఓకే, ఈ కర్మయోగి అంటే ఎవరండి? నన్ను ఈ ప్రశ్న చాలామంది కూడా అడిగారు. మెయిన్గా డాక్టర్స్ వస్తూ ఉంటారు కదా, మేము చెప్తూ ఉంటాం, అయ్యా రోజు మీరు కొంత సమయం ఖచ్చితంగా మీకంటూ మీరు కేటాయించండి, కాసేపు ధ్యానం చేయండి, భగవన్నామ స్మరణ చేయండి అని చాలామందికి చెప్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్ ఏమిటంటే, అయ్యా నాకు పొద్దున్న 4ంటికి 5ంటికే ఆపరేషన్స్ అనేటువంటివి షెడ్యూల్ చేస్తూ ఉంటారు, ఇంకా మేము అక్కడికి వెళ్ళిపోయామంటే ఏదో ఒక కేసు తర్వాత ఒక కేసు వస్తూనే ఉంటాయి, మేము ఇంకా టైం ప్రత్యేకంగా ఈ పూజకు తీయాలి అంటే పొద్దున్న మా వల్ల అవ్వట్లేదు. అట్లనే మనసులో మీరు చెప్పిన విషయాలు భగవంతుడిపై మాకు నమ్మకం లేదని లేదు, అది చేయాలనే ఉంది, అంటే ఈ వృత్తి ఉంది, ఈ రెండిట్లో మేము ఏ విధంగా సారూప్యత సాధించగలుగుతాం అనేటువంటిది వాళ్ళదొక ప్రశ్న. కొంతమంది వారి యొక్క అదృష్టమా లేదా వారి యొక్క జీవన విధానమా, వారికి కంప్లీట్ ఫ్రీ టైం ఉండొచ్చు, వారు పొద్దున్నంతా 3-4 గంటలు ఈ ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఉండవచ్చు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలో కంపారిజన్ చూద్దాం. కంపారిజన్లో చూస్తే సమయం ఉన్నటువంటి వారు అన్ని రకాల ధ్యానాలు, సాధనలు, కర్మలు ఆచరిస్తూ ఉన్నారు, శాస్త్రంలో చెప్పినవన్నీ. అవన్నీ వారు ఏమనుకుంటారు, నేను శాస్త్రం చెప్పినట్లుగా జీవిస్తున్నాను, చాలా గొప్పవాడిని అనే భావనలో వాడున్నాడు. తప్పేం కాదు, ఫ్రీ ఉంది కాబట్టి వృధా కార్యక్రమం చేయకుండా. ఎందుకంటే ఇక్కడ కాలం గురించి దేవీ భాగవతంలో వ్యాసుల వారు ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఏన ఉపాయేన కాలాతి వ్యహనం స్పృణాత్ వ్యసనైరిహ మూర్ఖానాం బుధానాం శాస్త్రచింతనై. అంటే ఏమిటి అంటే కాలం ఎవరి కోసం ఆగదు, అది పరిగెత్తుతూనే ఉంటుంది. ఆ కాలాన్ని మీరు ఎలా వాడుకుంటున్నారు? వ్యసనైరిహ మూర్ఖానాం, మూర్ఖులు వ్యసనముల యందు ఆ కాలక్షేపాన్ని చేస్తున్నారు, ఆ సమయాన్ని ఆ వ్యసనాల కోసం వినియోగిస్తున్నారు. బుద్ధిమంతులు శాస్త్రచింతన యందు ఆ సమయాన్ని వినియోగిస్తున్నారు. అందరికీ అదే 24 hours. మీరు దాన్ని ఎలా మేనేజ్ చేశారు? ఒక స్టూడెంట్ ఉన్నాడు, 24 గంటల్లో
ఒక 16 అవర్స్ ఎడ్యుకేషన్ కోసమే కేటాయించాడు అనుకోండి, ఒక మంచి ఎడ్యుకేటెడ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అవుతాడు. 16 గంటలు వ్యసనాలకు కేవలం మనసు చెప్పినటువంటి విషయాల పట్ల పెట్టి కేవలం 1 గంట చదివాడు అనుకోండి, అతడు భవిష్యత్తులో వీడితో పోటీ పడలేడు. అంతే కదా. సో సమయం అందరికీ ఒకటే, ఆ సమయాన్ని ఎలా కేటాయిస్తుంది. సో వీరికి ఇక్కడ సమయం చాలా ఉంది ఖాళీగా. సో కాబట్టి వీరంతా కర్మను ఆచరిస్తూ వెళ్తున్నారు. వీరు కర్మయోగులు కాదు, వీరు కర్మను ఆచరిస్తున్నారు అంతే. ఎవరైతే వారు చేయవలసిన బాధ్యతల్ని చేస్తూ మనసుని భగవదైక్యం చేస్తున్నారో, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఒక అంటే ఎగ్జాంపుల్ ఉంది. శరీరంతో లౌకిక విషయాలు చేస్తూ మనసుని మాత్రం పరాధీనం. లౌకిక విషయాలు చేస్తూ కాదు, బాధ్యతలు నిర్వహిస్తూ. లౌకిక విషయాలు అంటే మళ్ళీ ఇంకోరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం చెప్పిన విషయాన్ని పరోక్షంగా చేసేవాడు ఉన్నాడు. ఓహో, మనం శరీరంతో ఏదైనా చేసేయచ్చు, ఏది చేస్తూ మనస్సుని భగవంతుడి మీద పెట్టినా అది మోక్షమే వస్తుంది అంటే అలా కాదు. బాధ్యతాయుతమైనటువంటి కర్మ, అది నీ యొక్క ధర్మమై ఉండాలి. ఓకే. ఆపరేషన్ థియేటర్లో భగవన్నామాలు స్మరణ పెట్టుకుంటూ విష్ణు సహస్రనామాలు పెట్టుకుంటూ ఆపరేషన్ చేసే డాక్టర్లు ఉన్నారు. అవును. కారణం ఏంటి? ఆయన ప్రత్యేకంగా కూర్చొని పూజ చేయడానికి లేదు, నమ్మక చమకాలు వింటూ చేసేవాళ్ళు ఉన్నారు. ఒక మంచి మ్యూజిక్ పెట్టుకొని ఆ మ్యూజిక్ వింటూ ఆపరేషన్ చేసే డాక్టర్స్ ఉన్నారు. కారణం ఏంటి? ప్రత్యేకంగా చేయడానికి సమయం లేదు. సో మనస్సు అనేటువంటిది దాని మీద లగ్నమై, ఆ లగ్నం చేత వాడు ఇంకా ప్రశాంతతను పొందుతాడు. ఆ ప్రశాంతత చేసే ధర్మం యందు 100% తన యొక్క మనస్సుని లగ్నం చేస్తాడు. తద్వారా ఈ మనసు మల్టీ టాస్క్ అయింది, 2 పనులు చేస్తోంది. ఇటు ధర్మాన్ని ఆచరిస్తోంది, అటు భక్తిమయంగానూ ఉంది. వీళ్ళను కర్మయోగులు అంటారు. సో దిస్ ఈజ్ కర్మయోగం. కర్మయోగం అంటే ఏంటి? మీరు చేసే పనిని, మీ ధర్మాన్ని మీరు ఆచరిస్తూ మనసు భగవదైక్యం చెందినప్పుడు ఆ వ్యక్తి కర్మయోగి. పని చేసేవారైతే ఇది. మరి ప్రస్తుతం ఉన్న యువత, విద్యార్థి కూడా అంతే. విద్యార్థి చదువుతున్నాడు, చదువుతున్నటువంటి వాడి యొక్క మనసు విద్య యందు లగ్నం అవ్వాలి, పనికిరాని విషయాలు ఎందు కాదు. వాడి ధర్మముపై. ధర్మం అంటే ఏంటి అంటే అండి, చాలా ఇది బాగా పట్టుకోవాల్సిన విషయం. ఎంతో అన్ని రకాలుగా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళంతా. ఒక విద్యార్థి యొక్క ధర్మం ఏమిటి? చదవడం, పరీక్షల్లో ఉన్నత శ్రేణిలో తన శక్తి మేర కష్టపడి ఉన్నత శ్రేణిలో పాస్ అవ్వడం విద్యార్థి యొక్క లక్ష్యం. అంతే కదా. విద్యార్థి ఆ పని చేయాలి, కానీ ఆ పని చేయకుండా ఇంకే పని చేసినా అది వాడి విద్యుక్త ధర్మం అయితే కాదు, ప్రధాన ధర్మం కాదు, సెకండరీ. ప్రైమరీ చదువుకోవడం, అంతే కదా. అలానే ప్రతి వ్యక్తికి సమాజంలో వారు చేస్తున్నటువంటి పనులను బట్టి, వృత్తిని బట్టి ధర్మం ఎంచబడింది. అందరికీ ఒకే ధర్మం ఉండదు. విద్యార్థి యొక్క ధర్మం చదవడమే, ఉపాధ్యాయుడి యొక్క ధర్మం బోధించడమే. ఉపాధ్యాయుడు నేను చదువుకుంటా పుస్తకం అని చెప్పేసి క్లాస్ రూమ్లోకి వచ్చి ఆయన బుక్ పెట్టుకునే చదువుకుంటున్నాడు, స్టూడెంట్కి చెప్పకుండా. చేసేది మంచి పనే, ఉపాధ్యాయుడు రీసెర్చ్ చేస్తున్నాడు, కానీ అది ఆ క్లాస్లో తగని ధర్మం. అక్కడ ఆయన చేయవలసిన పని ఏమిటి? విద్యార్థులకు బోధించడమే. సో అక్కడ ఆ వేరియేషన్ ఉంది. ఎవరు ఏ పని చేస్తున్నారో అది వాళ్ళకు ధర్మం. ఆ పని యందు వాళ్ళ యొక్క మనస్సుని, అంటే సహజంగా త్రికరణ శుద్ధి అంటాం కదా, మనస్సు, వాక్కు, శరీరం, ఈ మూడింటిని కేంద్రీకరించి చేస్తే అది ధర్మం. దాని యందు భగవంతుడు కూడా అడయ్యాడు అనుకోండి, అది యోగం. యోగం అంటే కలయిక. అందరూ చెప్పేదే, సహజంగా అందరూ చేసేది ధర్మం. ఆ ధర్మంలో భగవంతుడు కూడా కలిశాడు అనుకోండి, అది పూజ, అదే యోగం. కర్మయోగి అన్నప్పుడు, కర్మ అంటే ఇది వీడు చేయవలసింది, దాంట్లో యోగం ఎప్పుడు వచ్చింది? కర్మతో భగవంతుడు కలిసినప్పుడు వచ్చింది. ఓకే. ఇప్పుడు మీరు ఎన్నో భగవద్ దర్శనాలు పొందారని చెప్పారు, అవేంటో వివరిస్తారా? సహజంగా చెప్పడానికి ఇష్టపడం. ఎందుకంటే ఇప్పుడు ఒక దర్శనం నేను చెప్పాను అనుకోండి, ఆ దర్శనాన్ని పక్కవాడు ఊహిస్తూ అలాంటి దర్శనమే కావాలి అనే ప్రయత్నంతో సాధన మొదలు పెడతాడు. అది భ్రాంతి అవుద్ది, పరిశీలన అవ్వదు. అంతే కదా. అలా అని చెప్పకుండా ఉన్నాం అనుకోండి, అలా కూర్చోవడం వల్ల ఏమొస్తుంది అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒక మీమాంస, అంటే దర్శనాన్ని చెప్పాలా చెప్పొద్దా అంటే సందర్భాన్ని బట్టి ఆ యోగ్యత ఉన్నటువంటి వాళ్ళతో పంచుకున్నప్పుడు వారి లోపల కూడా అంటే ఈ దర్శనం ఈ వ్యక్తి పొందాడు, నేను సాధన చేయాలి, నేను కూడా ఒక దర్శనాన్ని పొందాలి అనేటువంటి ఒక మంచి సంకల్పం ఆ మార్గంలో ఉన్నవారిలో వస్తుంది అనే తాపత్రయంతో మాత్రమే మీతో షేర్ చేస్తున్నా.
అంతే తప్పించి వేరే ఇంకే తాపత్రయం లేదు. దర్శనాల విషయంలో వస్తే ఎన్నో దర్శనాలు ఉన్నాయి, కానీ నా జీవితాన్ని మార్చిన దర్శనం ఒకటి. మీరు అడిగారు ఫస్ట్ క్వశ్చన్, మీరు అన్ని చదువులు చదివి ఇటువైపు ఎందుకు వచ్చారు. దాంట్లో ఒక దర్శనం నన్ను చాలా, అంటే నా జీవితం గురించి నేను ఆలోచించుకునేట్లుగా చాలా నన్ను పరిశోధన వైపు నడిపించింది. దాంట్లో ఒకటి, ఒక సమయంలో నేను అమ్మవారి చిన్నప్పటి నుంచి, ఎందుకంటే ఇది మా నాన్నగారు ప్రతిష్ఠించినటువంటి పీఠం, వారు ప్రతిష్ఠించారు, కానీ దీనికి అంతకుముందు కూడా ఎంతో చరిత్ర ఉంది. అమ్మవారి గురించి మాట్లాడినప్పుడు మాట్లాడదాం. అయితే చిన్నప్పటి నుంచి నేను నా 7th or 8th క్లాస్ నుంచి అమ్మవారి దగ్గర ఏదో రకంగా ఆమె సేవలో ఉన్నటువంటి వాడిని, ఆమె సేవ చేస్తున్నటువంటి వాడిని, కానీ ఎప్పుడూ అటువంటి దర్శనం నాకు జరగలేదు. నేను బయట నుంచి వచ్చిన తర్వాత మా నాన్నగారు పరమపదించారు. పరమపదించిన తర్వాత బహుశా 5 సంవత్సరాల తర్వాత, ఆ క్రమంలో ఒకానొక రోజు నేను మా ఇంట్లో అందరిలానే సహజంగా మా ఆవిడతో పాటు నేను పడుకున్నాను. కానీ ఆ సమయంలో నాలో తెలియనటువంటి ఒక అనుభూతి స్టార్ట్ అయింది, ఒక దర్శనం స్టార్ట్ అయింది. ఎలా అంటే, నేను నా శరీరాన్ని చూస్తున్నాను, నాలోంచి లేచి నన్ను నేను చూస్తున్నాను, నా ఫిజికల్ బాడీని. దాంట్లోకి వెళ్దాము అంటే నాకు మళ్ళీ వెళ్ళి రావట్లేదు. ఆ శరీరాన్ని కదులుద్దాము, ఆ చెయ్యి కదులుద్దాము అంటే కదల్చ రావట్లేదు. పక్కకు మా పాప ఉంది, ఆ పాప ఏడ్చేటువంటి ఆ శబ్దం వినబడుతోంది. ఆమెను మా ఆవిడ అనునయించేది తెలుస్తోంది. అరౌండ్ 9:30 or 10, అంతే. ఏదో అర్ధరాత్రి 2ంటికో 3ంటికో తెల్లారబట్ల 4ంటికో అలాంటిదేం కాదు. ఇది అరౌండ్ 9:30 PM. ఆ సమయంలో నేను ఈ భావాన్ని పొందుతున్నాను. నేనేదో అలా పడుకొని ఉన్నానని మా ఆవిడ అనుకుంటున్నారు. నన్ను నేను చూస్తున్నాను, వీళ్ళని చూస్తున్నాను, కానీ నా శరీరాన్ని నేను కదల్చలేకపోతున్నాను. అది ఐ నో దట్. ఆ క్రమంలో కాసేపు ఉండి నేను మా ఇంట్లోంచి అలా అని నన్ను గైడెడ్గా ఎవరో పిలుస్తున్నట్లుగా అమ్మవారి గర్భాలయంలోకి వచ్చాను, గుళ్ళోకి. పక్కకే మా ఇల్లు. ఆ సమయంలో అమ్మవారి గుళ్ళోకి వచ్చాను. గుళ్ళో ఇప్పుడు మీరు చూసి ఆనందపడ్డటువంటి ఆ అమ్మవారి విగ్రహం లేదు, మొత్తం కాంతి తప్పించి ఇంకేం లేదు. ఆ కాంతిలోకి నేను వెళ్ళాక, అంటే లోపలికి వెళ్ళాక, నాకు అసలు ఇది భూమి, ఇది ఆకాశం అనేటువంటి అంతరం తెలియలేదు. దెర్ ఈజ్ నో స్టార్టింగ్ అండ్ దెర్ ఈజ్ నో ఎండింగ్, కంప్లీట్ లైట్. దాంట్లోకి వెళ్ళాక నేను దాంట్లో మెర్జ్ అయ్యాను, అంటే ఆ కాంతిలో నేను కలిసిపోయాను. అలా ఎంతసేపు ఉన్నానో నాకు తెలీదు. నేను లేచేసరికి నా చుట్టూ మా వాళ్ళందరూ మాత్రం ఉన్నారు. ఈ అనుభూతి నేను ఎంతసేపు పొందాను, అక్కడ నిర్వచనం లేదు సమయాన్ని. బహుశా నాకు మెలకు వచ్చేసరికి 12:30 అరౌండ్ అయింది. కారణం ఏంటంటే విపరీతమైన స్వెటింగ్. ఆ విపరీతమైనటువంటి చెమటతో కదిలిస్తే కూడా కదలకుండా పలకకుండా ఉన్నానని చెప్పేసి వాళ్ళు, మా ఆవిడ నన్ను లేపడం, వాళ్ళ బ్రదర్ డాక్టర్, ఆయన పిలిచి ఆయన చూసి ఏమైంది సమ్వాట్ బావకి అని చెప్పేసి ఆయన చూడడం, అది జరుగుతూ ఉండే. ఆ సమయంలో అంటే అరౌండ్ 2-3 అవర్స్ నేను ఆ స్థితిలో ఉండిపోయాను. అది అనారోగ్య సూచన అనుకోవడానికి లేదు, ఎందుకంటే నన్ను నేను దర్శించడం ఏంటి. సరే, నేను ఇంకేదో అనుకోకుండా అన్కాన్షియస్ అయ్యానండి అంటే వేరు. దట్ ఈజ్ నాట్ అన్కాన్షియస్. నేను నా యొక్క కాన్షియస్ స్థితిలో ఉన్నాను, నాకు అన్నీ తెలుస్తున్నాయి. నేను ఇక్కడ చూశాను, ఈ శబ్దాలు విన్నాను, విన్న తర్వాత గర్భాలయంలోకి వెళ్ళి ఆనందంలో నేను దాంట్లో ఉన్నాను. ఐ నో దట్. ఆ సిచ్యువేషన్ నాకు తెలుసు. అయితే అది తెలుసు అనేది చూపెట్టడానికి ఇక్కడ ఆధారాలు లేవు. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేటువంటిది ఎవరికి వారికి అనుభవిక వేద్యం, అంటే అనుభవించవలసిందే, స్వయం అనుభవం. ఇప్పుడు మీకు ఒక మధుర పదార్థం, ఒక లడ్డు ఇచ్చారు, తినండి అని. తిన్నారు, బాగుందా అంటే బాగుందన్నారు. కానీ ఆ టేస్ట్ని, మీరు పొందిన అనుభూతిని ఆ శబ్దం 100% కన్వే చేస్తుందా? అంటే 100% నేను చెప్పినటువంటి శబ్దం ఏదైతే బాగుందని చెప్పానో అది ఆ టేస్ట్ని, నేను పొందిన రుచిని, ఆస్వాదనని, ఆనందాన్ని విశ్లేషించగలుగుతుందా అంటే లేదు. భాష అనేది కొంతవరకే. భాష తరువాత, భాష వ్యక్తం చేయలేని భావాలు కూడా మన లోపల ఉంటాయి. ఆ స్థితిలో నేను అక్కడ ఆగిపోయాను. ఆ దర్శనం నన్ను చాలా ఆలోచింపజేసింది. అసలు నేను ఎక్కడికి వెళ్ళా, దేంట్లో కలిసా, ఆ స్థితి ఏమిటి, ఆ స్థితిని మళ్ళీ పొందడానికి నేను ఆ ప్రయత్నంతో నా జీవితంలో మొదట జరిగినటువంటి అనుభవం అది. ఇది ఆధ్యాత్మికంగా నా గురు దర్శనం కూడా అలానే జరిగింది. అసలు గురు దర్శనం అయ్యాక నేను వారెవరో వెతికాను. మీ గురువుగారు ఎవరు? అంత స్ట్రైట్గా అడిగితే నేను ఇప్పుడు చెప్పడం కొంచెం కష్టం.
అంటే చెప్పుకోకూడదా అండి అంటే చెప్పుకోవచ్చు. ఫస్ట్ మా నాన్నగారు నాకు బాలామంత్రోపదేశం చేశారు. గాయత్రి వారే ఇస్తారు, సహజంగా తండ్రి వారే ఇస్తారు. కాబట్టి ఫస్ట్ తండ్రే గురువు. శ్రీ విద్యా గురువు వచ్చి నాకు కంచి పీఠం నుంచి ఉంది. కంచి పీఠం నుంచి ఉన్నటువంటి దాంట్లో నాకు చంద్రశేఖర సరస్వతి స్వామివారి నుంచి మంత్రదీక్ష ఉంది. అంటే మీరు నమ్ముతారా? కానీ అది నా అనుభవం, నా భావం. అది నేను పొందిన తర్వాత ఒకసారి కంచిపీఠానికి వెళ్ళాను. అక్కడ నన్ను శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఆదరించిన తీరు ఏదైతే ఉందో అది నేను చెప్పడం కంటే ఇప్పుడు ఇక్కడ ఇదేం నేను స్క్రిప్టెడ్ కాదు, నేను చెప్పేది కాదు. ఇది మా ఆవిడని అడగండి లేదా మా సిస్టర్ని అడగండి, వాళ్ళే చెప్తారు. మేము ఒకసారి కంచి కామకోటి పీఠంకి వెళ్ళినప్పుడు మా పీఠం చాలా చిన్నది, ఇప్పుడన్నా కనీసం కొంచెం విశాలంగా మీకు కనబడుతుంది. జస్ట్ ఎంత అంటే ఒక సందులో సహజంగా చిన్న చిన్న దేవాలయాలు కడతారు చూసారా, ఒక 10 ఫీట్లలో, అట్లాంటి చిన్న సరస్వతి పీఠం. మేము పోయింది కంచి కామకోటి పీఠం, చాలా పెద్దది, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి దానికి. అలాంటి పీఠానికి వెళ్ళినప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా మా అక్కయ్య ఉన్నారు. మా అక్కయ్య పెద్ద అక్కయ్య మీరు చూస్తున్నారు కదా, తనేం చెప్పుద్ది అంటే ఎక్కడికి వెళ్ళినా మాది ఈ పీఠం అండి, మేము ఈ పీఠం నుంచి వచ్చామంటే నేను చెప్పే అక్క నువ్వు ఎక్కడ చెప్పినా నడుస్తుంది, ఇక్కడ చెప్పకు, ఇది చాలా పెద్ద పీఠం, మేము సరస్వతి పీఠం నుంచి వచ్చామనేటువంటి ప్రస్తావన ఇక్కడ తీయకు అని చెప్పి వందల మంది స్వామివారి దర్శనం కోసం నిలబడి ఉన్నారు. ఆ రోజు ఏకాదశి, తొలి ఏకాదశి 2014-13. ఎంతోమంది గణపతిలు అక్కడ కూర్చొని వేదం చదువుతున్నారు, ఎంతోమంది స్వామివారి దర్శనం కోసం వచ్చున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, పరమాచార్యుల వారిని గురువుగా భావించి, ఎందుకంటే నాకు అదొక ఇతివృత్తం ఉంది, అది నేను మీతో షేర్ చేస్తాను. అయితే అక్కడే కూర్చొని వారి ధ్యానంలో నేను ఉండిపోయాను. నాకు ఇక్కడ ఇదంతా దృష్టి లేదు. అంటే నేను క్లియర్గా చెప్పాలి అంటే మీకు చెప్పాను కదా, నేను ఈ విద్యలు చదువుకుంటూ వచ్చా, చిన్నప్పటి నుంచి వేదం నేర్చుకుంటూ అవి నేర్చుకుంటూ అలా రాలేదు. అసలు నేను ఈ డైవర్షన్లోకి వస్తానని నాకే తెలియదు, రైట్? సో నేను అక్కడ చంద్రశేఖర స్వామి వారిది ఒక విగ్రహం ఉంటుంది, సజీవమూర్తిలా ఉంటుంది కంచిపీఠంలో. ఆ విగ్రహాన్ని చూస్తూ స్వామివారిని చూస్తూ ఒక ఆనందాన్ని పొందుతూ పారవశ్యంలో అక్కడ ఉన్నా. అంతలో అప్పటి వరకు ఒక ప్రశాంతత ఉన్నటువంటి ఆ ప్రదేశంలో కొంచెం హడావిడి మొదలైంది. అంటే స్వామివారు వచ్చారు, చిన్న స్వామివారు, మనం కూడా వెళ్ళి దర్శనం చేద్దాం, యతి దర్శనం సర్వపాపహరణం, గొప్పవారిని చూడడం ద్వారా మన లోపల గొప్ప భావాలు వస్తాయి అన్నటువంటి భావంతో సరే చూద్దామని చెప్పేసి వెళ్ళాను. వందల మంది ఉన్నారు, వారు అక్కడెక్కడో నిలబడి ఉన్నారు. తీసి నడుంకి కట్టుకున్నాను. మా పాప అప్పుడు పెద్ద అమ్మాయి, ఒక 3 సంవత్సరాల అమ్మాయి, అమ్మాయిని ఎత్తుకొని నిలబడ్డా. నో ప్రత్యేకత, నా దగ్గర ఎటువంటి ప్రత్యేకతలు ఎటువంటి అలంకారాలు లేవు. ఆ స్థితిలో మేము, ఎందుకంటే అంతకు ముందు రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేశాను, ఎంత తెలిసిపోయి ఉంటుంది. ఆ స్థితిలో ఉన్న నన్ను అంత దూరం నుంచి డైరెక్ట్గా వారు చెయ్యెత్తి పిలిచారు. దగ్గర 100 మందిలో ప్రత్యేకించి నన్ను ఎందుకు పిలుస్తున్నారు, నేను ఏమన్నా తప్పు చేశానా అనేదే ఫస్ట్ నా ఆలోచన. నేను అందరిలా లేనా, లేదా నేను ఏదైనా పొరపాటు చేశానా, నేను నాలో ఏదైనా దోషం కనబడిందా, నా లోపల వచ్చిన ఆలోచనలు ఇవే. ఆ ఆలోచనతో నేను వారి దగ్గరికి వెళ్ళి నిలబడితే అందరితో సహజంగా వారు ఉండేది కంచిలో, అందరూ తమిళంలోనే మాట్లాడుతూ ఉంటారు. కానీ వారు నాతో తమిళంలో కూడా క్వశ్చన్ వేయలేదు, బాగున్నారా అని డైరెక్ట్ తెలుగులో మాట్లాడారు. నేను ఆశ్చర్యపోయిన, అయ్యా స్వామి అమ్మవారి అనుగ్రహం మీ అనుగ్రహం అని చెప్పేసి అన్నాను. ఎంతసేపు అయింది వచ్చి, మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేసి అన్నారు. తర్వాత స్వామివారు చూపించినటువంటి ప్రేమ మాటల్లో నిర్వచించలేంది. ఆ రోజంతా వారితోటే ఉన్నా. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండడం కాదు. ఆ రోజు 10 నుంచి మొదలు పెడితే నన్ను ఒక 3 దేవాలయాలకు వారి యొక్క ఆంతరంగికుల్ని ఇచ్చి పంపించారు, దర్శనం చేయించారు, మళ్ళీ పట్టుకొచ్చుకున్నారు, మళ్ళీ వారి దగ్గర కూర్చోబెట్టుకున్నారు. రాత్రి 10 వరకు వారితో నేను ఉన్నాను, మోర్ దెన్ 12 hours. నాకు అర్థం కాలేదు, ఎందుకు ఇంత ప్రేమ, ఎందుకు అంత దగ్గరగా కూర్చోబెట్టుకుంటున్నారు. ప్రతి వాళ్ళతో వచ్చిన వాళ్ళందరికీ నన్ను పరిచయం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, పంపిస్తున్నారు. నాకు అర్థం అవ్వట్లేదు, ఏం జరుగుతుంది అర్థం కాలేదు. వెళ్ళేటప్పుడు అన్నారు, మా గురువు గారి కృప మీ మీద ఉంది అని చెప్పేసి ఒక మాట అన్నారు. అది నాకు చాలు. అంటే నేను ఏదైతే దీక్ష పొందానో, ఏదైతే నేను మానసికంగా ఇంతకాలం ఎవరితో షేర్ చేయకుండా ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో అది వారికి నేను షేర్ చేయలేదు. వారు నన్ను అడిగిన ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చారని. నేను మా అక్కగారికి ఏం చెప్పా, మా పీఠం గురించి చెప్పొద్దక్క అని చెప్పాను. ఎందుకంటే చాలా చిన్నది కదా, అందుకని హైదరాబాద్ అన్నా. హైదరాబాద్లో ఎక్కడ అని అడిగారు. ఏం చెప్పాలి,
హైదరాబాద్కి ఒక 150 కిలోమీటర్ల దూరంలో వరంగల్ అని ఉందండి అని. వరంగల్ ఎక్కడ అని అడిగారు మళ్ళీ. నేను ఏదైతే వద్దని మా అక్కకి చెప్పానో అది నా నోటి నుంచి తెప్పించే ప్రయత్నం చూడండి. ఇంకా తప్పలేదు నాకే, అయ్యా సరస్వతి పీఠం నుంచి. "ఆ, అది చెప్పండి, అక్కడ ఏం చేస్తారు?" "అమ్మవారి సేవ చేస్తున్నా." "ఇది చెప్పండి" అన్నారు. ఈ 2 డైలాగ్స్ నా జీవితంలో నేను మర్చిపోలేను మీరు ఎప్పటికీ. మాట్లాడుతుంటే అచ్చు స్వామి మాట్లాడుతున్నట్టే ఉంది. ఎందుకంటే ఇది నేను ఇప్పుడు ఏదో మీకు చెప్పేది కాదు. ఈవెన్తో నేను ఇవి చెప్తున్నప్పటికీ ఆ పారవశ్యాన్ని నేను ఇప్పటికీ పొందుతున్నా. ఎందుకంటే ఆ రకంగా వారు నాతో మాట్లాడడం, వెళ్ళేటప్పుడు నేను అడిగాను, అయ్యా నేను ఇప్పుడు చేస్తున్నటువంటి సాధనలో కావచ్చు, నేను పొందిన దర్శనాల్లో కావచ్చు, ఎక్కడైనా ఏదైనా సవరింపు కానీ ఏదైనా మీరేమన్నా చేంజెస్ కానీ చేస్తారా అని అడిగితే, మా గురువుగారు ఇచ్చి నేను ఎలా చేస్తానన్నారు ఆయన. అంతే, ఒకటే విషయం. నేను అక్కడ ప్రామాణికంగా తీసుకున్నాను. ఇంకెక్కడ ప్రామాణికంగా అంటే నా మనస్సును కూడా నేను ప్రామాణికంగా తీసుకోలేదు. నాకు అనిపించింది కాబట్టి నేను ఇది చేసేస్తాను. కానీ నేనేం చెప్పకుండా, నేను ఇది చేస్తున్నాను అని చెప్పకుండా, వారంతటా వారు అది గమనించి, మీరు చేసేది ఇది క్రమం, ఇది చాలా ఉత్తమమైంది, ఇది మా గురువు గారు ఇచ్చారని వారంతటా వారు చెప్పడం ద్వారా నాకు అక్కడ ఆథెంటికేషన్ అంటారు చూసారా, ఒక స్టాంప్ అంటారు చూసారా, అది నాకు పొందిన ఫీలింగ్ అనిపించింది. అంటే నేను సరైన మార్గంలోనే ఉన్నాను, నా దర్శనాలన్నీ కరెక్టే, నన్ను అమ్మవారు సరైన మార్గంలోనే నడిపిస్తున్నారు. అలా నా ఆధ్యాత్మిక ప్రయాణం అంటే దర్శనాలు ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. కానీ ఇవన్నీ గొప్పతనం కోసం కాదు. ఇవి ఏంటంటే ఇంకొకరు ఇన్స్పైర్ అవ్వాలి, ఇంకొకరు కూడా స్వచ్ఛమైన మనస్సుతో నిజాయితీతో మీరు గనక ప్రయత్నం చేస్తే మీకు కూడా భగవద్ అనుగ్రహం ఉంటుంది. అండ్ గురువులంటే కేవలం మన ముందు కనబడుతున్నటువంటి వాళ్ళే అని మనం అనుకుంటాం కదా, కాదు. ఇందాక మీరు ఒక శ్లోకం చెప్పారు, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. చాలు, వ్యాప్తం ఏన చరాచరం. ఈ సమస్త ప్రపంచం అంతా వాళ్ళు వ్యాపించున్నారు. మీ లోపల గనక నిజమైనటువంటి ఆ జ్వాల, నేను ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలి అనేటువంటి ఆ జ్వాల గనక మీ హృదయంలో ఉందనుకోండి, ఆ గురువు మీ ముందుకు వచ్చేస్తాడు. మీరు గురువు కోసం పోవాల్సిన అవసరం లేదు. మీరు నిజాయితీగా ప్రయత్నించండి అంతే. అది చెప్పడం కోసమే నేను ఇప్పుడు నాకు వచ్చినటువంటి దర్శనాన్ని ఒకదాన్ని మీతో షేర్ చేశాను తప్పించి ఇంకా వేరే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే ఎంతోమంది బాధపడుతూ ఉంటారు, నాకు సరైన గురువు దొరకలేదు, లేదా ఏ గురువు కరెక్ట్, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడ మీ సంశయాలన్నీ తొలుగుతున్నాయో, ఎక్కడ మళ్ళీ మీ మనస్సులో సంశయం అనేది ఉద్భవించట్లేదో. అంటే ఏదో బెదిరించడం ద్వారానో, లేదా ఒకసారి నా దగ్గరికి వస్తే నేను తప్పించి ఇంకెవరు గురువుగా మీరు స్వీకరించకూడదని బెదిరించడం ద్వారానో లేదు. మీరు దత్తుడి గురించి చదివారు, దత్త చరిత్ర చదువుతున్నారు, ఆయనకు చెప్పుకున్నాడు, నాకు ఎంతోమంది గురువులు, లెక్కలేనన్ని గురువులు. కారణం ప్రకృతిలో ప్రతి ఒక్కదాని నుంచి నేను ఏదో ఒకటి నేర్చుకున్నాను. సూర్యుడి నుంచి నేర్చుకున్నాను, చెట్టు నుంచి నేర్చుకున్నాను, జలం నుంచి నేర్చుకున్నాను, ప్రతి దాని నుంచి నేను నేర్చుకున్నాను. నాకు ఒక జ్ఞానం కలిగి ఇచ్చిన ప్రతి ఒక్కరు నా గురువే కదా అని చెప్పేసి ఆయన చెప్పారు. అంతే కదా. కాబట్టి ఇక్కడ ఈ వాటి కాలంలో ఇది బాధాకరం. నా దగ్గరికి రావాలి, నన్ను గురువుగా స్వీకరిస్తే ఇంకెవరిని గురువుగా స్వీకరించకూడదు, ఇట్లాంటి భావాలు తప్పు. గురువు అనేటువంటి వాడు ఏమిటి అంటే శిష్యుడి యొక్క వృద్ధిని కోరుకునే ఆయన. కాబట్టి మీరు నిజాయితీతో ప్రయత్నించండి. ఖచ్చితంగా ఈ చరాచరం మొత్తం నిండి ఉన్నటువంటి వాడు, మన ముందు మన వెనుక సమస్తము నిండి ఉన్నటువంటి ఏదైతే ఈ చైతన్యం, మహా చైతన్యం ఉందో, ఆ చైతన్యమే ఈశ్వరుడు, ఆయనే గురువు. మీకోసం మళ్ళీ ఒక దక్షిణామూర్తి స్వరూపంలో మీ ముందుకు వస్తారు, అనుగ్రహిస్తారు. అందుకని ఆ నమ్మకం మీకు కలిగించడం కోసం నేను పొందిన దర్శనం చెప్పాను. థ్యాంక్ యూ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి అని అంటూ ఉంటారు. అసలు ఈ సనాతనం అంటే ఏంటి, అసలు ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలంటారు? సనాతన వేద ధర్మం, దాన్ని విడగొట్టండి. దీన్ని 2 రకాలుగా చెప్పుకోవచ్చు. భాషగా పరిగణిస్తే అంటే మీరు శబ్దాలకు అర్థాన్ని తీసుకొని పరిశీలిస్తే సనాతనమైనటువంటి వేదం బోధించిన ధర్మం, సనాతన వేద ధర్మం అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటివి వేదాలు. వేదాలు అపౌరుషేయాలు, ఏ వ్యక్తి చెప్పబడింది కాదు. ప్రతి ఒక్కరూ ధ్యాన స్థితిలో, ఏ విధంగా రేడియో ఉంటుంది కదా,
రేడియోని మనం ట్యూన్ చేస్తే ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్క పాటలు వస్తూ ఉంటాయి సేమ్ టైం. మీరు బాగా గమనించాలి, ఒకే సమయంలో ఒక స్టేషన్లో ఒక పాట వస్తే ఇంకో స్టేషన్లో ఇంకో పాట వస్తుంది, ఇంకో స్టేషన్లో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఒక స్టేషన్లో తెలుగులో మాట్లాడుతూ ఉంటారు సేమ్ టైం. ఇది అయిన తర్వాత అది కాదు, మీరు ఏ స్టేషన్కి కనెక్ట్ అయ్యారనే దాన్ని బట్టి మీకు వస్తుంది, అంతేనా? సో మునులందరూ కూడా, మహర్షులందరూ కూడా, పూర్వం ఉన్నటువంటి ఋషులందరూ కూడా వారి యొక్క తపోస్థితిలో వారు ఎప్పుడైతే ఈ విశ్వంలో ఉన్నటువంటి భగవత్ శక్తికి అనుసంధానింపబడ్డారో వారందరికీ అంతరిక్షంలో ఆ విశ్వంలో వినబడ్డటువంటి నాదంలో వినబడ్డటువంటివి ఏవైతే ఉన్నాయో అవే వేదాలు. అది అపౌరుషేయాలు. ఎందుకంటే ఇక్కడ ఈయనకు వినబడిందే ఇంకో దగ్గర ఇంకొకరికి కూడా వినబడింది. లేదనుకుంటే వేదాల్లో ఎంతో చేంజెస్ ఉండి, లేదు నా వేదమే కరెక్ట్ అంటే నా వేదమే కరెక్ట్ అనేటువంటి గొడవల్లో ఋషులు ఉండేవారు. కానీ ఆ ఋషుల్లో ఆ గొడవ లేకుండా యునానిమస్గా అందరూ ఏకీకృతంగా ఏకీభావంతో దాన్ని ఆమోదించారు, దాన్ని వారు అవగాహన చేసుకోగలిగారు. అంటే దాని వెనక అర్థం ఏమిటి? అందరికీ ఆ తపోస్థితిలో, ఆ ధ్యాన స్థితిలో అపౌరుషేయంగా, అంటే ఒక వ్యక్తి చెప్పింది కాదు, అది సహజంగా ఒక నాదంలా వస్తుంది. దాన్ని వీళ్ళంతా విని తర్వాతి తరాలకు కూడా ఎలా చెప్పారు? మౌఖికంగానే చెప్పారు. గురువు చెప్తే శిష్యుడు విన్నాడు. అందుకే ఇది విని నేర్చుకునేటువంటిది శృతి. ఆ విధంగా పరంపరగా వస్తున్నటువంటి దాన్ని తర్వాత కాలక్రమంలో మన మీద అనేక దాడులు జరిగాయి. ఆ దాడుల్లో ఈ విద్యా విధానం అనేటువంటిది లుప్తమవుద్ది, రేపు పొద్దున్న ఈ జ్ఞానాన్ని వచ్చే తరాలకు ఎలా అందించాలి అని అప్పుడు పుస్తక క్రమంలోకి మార్చడం. అప్పుడు ఈ విధంగా ఇప్పుడు మనకున్నటువంటి అన్ని రకాల పుస్తకాల రూపంలో వచ్చేసాయి. కానీ పూర్వం నుంచి విద్య అనేటువంటిది గురువు నుంచి శిష్యుడికి వినడం ద్వారా వచ్చేది. ఋషులకు తపస్సులో ధ్యానం చేత విన్నారు. అనాదిగా వస్తున్న శబ్దం, అందుకని అది వేదం సనాతనం. ఆ సనాతనమైన వేదం ఏదైతే ధర్మాన్ని చెప్పిందో దాన్ని తెలుసుకోవడం సనాతన వేద ధర్మం. ఇది ఒక అర్థం. ఇది వేదాన్ని ఎక్కువగా ఇష్టపడేటువంటి వాళ్ళు, వేద సంస్కృతిని సాంప్రదాయాల్ని ఆచరించేటువంటి వారు విని వెళ్ళేటువంటి ధర్మం. రెండవ ధర్మం గురించి, రెండవ అర్థం గురించి చెప్తాను. ఇది అందరికీ యూనివర్సల్గా ప్రతి వ్యక్తికి అప్లైడ్. ఫస్ట్ది కేవలం వేదాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళకు. రెండో అర్థం, ఇప్పుడు నేను చెప్పే అర్థం, దీనికి మతంతో కానీ స్థానంతో కానీ దేంతో కాలంతో కానీ పరిమితి లేదు. సర్వకాల సర్వావస్థల యందు ఎటువంటి ఎక్కడ ఏ ప్లేస్లో ఎవరు పుట్టినా ఏ లాంగ్వేజ్ మాట్లాడినా వారందరికీ ఇది అప్లై ఉంది. ఏమిటండి అంటే సనాతనమైంది ఏమిటి? ఆత్మ సనాతనమైంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, సనాతనమైంది ఏమిటయ్యా అంటే ఆత్మ. ఆ ఆత్మ గురించి తెలుసుకునేటువంటి ధర్మం, అంటే ఆత్మధర్మం గురించి వేదాలని మీరు బేస్ చేసుకొని తెలుసుకునేది ఏదైనా ఉంది అంటే అది సనాతన వేద ధర్మం. అంటే ఇక్కడ మీరు తెలుసుకునేది వేదాన్న ఆత్మన అంటే ఆత్మ గురించి తెలుసుకుంటున్నారు, ఆత్మతత్వం గురించి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఆత్మ ఎవరిలో ఉంది? సమస్తం ఉంది, ప్రపంచం మొత్తం అన్నిట్లోనూ విస్తరించి ఉంది. కాబట్టి అటువంటి ఆత్మ గురించి తెలుసుకోవడమే సనాతన ధర్మం. అయితే ఇప్పుడు మనం గమనిస్తే అంతో ఇంతో ఈ ఆత్మ గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న వాళ్ళైతే శోధన చేస్తారు, తెలుసుకుంటారు. అసలు అక్షర జ్ఞానం లేని వాళ్ళు, 4th క్లాస్ పీపుల్స్, జనరల్ పీపుల్, వీళ్ళకి ఎలా తెలుస్తుంది ఈ సనాతనం గురించి? మనం అలా అనడానికి లేదు. శాస్త్రం రెండు రకాలుగా చెప్పింది, ఒకరు జ్ఞాని ఒకరు అజ్ఞాని, అంతే. దెర్ ఇస్ నో అనదర్ క్లాస్. జ్ఞాని అజ్ఞాని అంతే. జ్ఞాని అంటే ఎవరికైతే ఆత్మ గురించి ఎరుక ఉందో వాడు జ్ఞాని, ఎవరికైతే దాని గురించి జ్ఞానం లేదో వాడు అజ్ఞాని. అంతే తప్పించి అజ్ఞానంలో ఇంకా ఏవో చిలిపి చేష్టలో మూర్ఖ చేష్టలో చేస్తున్నవారు కాదు. ఇక్కడ ఉన్నటువంటి అర్థం, మనం ఆత్మ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది తెలిసిన వాడు ఆత్మజ్ఞాని, తెలియని వాడు అజ్ఞాని, అంతే. దీంట్లో మనం ఇవాళ ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్ గురించి ఆలోచించాలి. ఇవాళ పిహెచ్డీలు ఇప్పుడు మీరు చేశారు, కానీ మీకు పిహెచ్డీలో ఆత్మ గురించి ఎప్పుడైనా చెప్పారా? మీ ఎంఎస్సిలో, బీఎస్సీలో, 10th ఇది మీరు ఇంట్రెస్టెడ్గా మీరు మీ యొక్క పూర్వజన్మ సంస్కారాన్ని బేస్ చేసుకొని గురు సాంగత్యమో లేకపోతే ఇంకేదో ఛానలో మీరు వెళ్ళారు. ఆ క్రమంలో మీకు అనుకోకుండా మీరు ఈ మార్గంలోకి వచ్చేసారు, రైట్? అనుకోకుండా అనాలా లేకపోతే మీ చాయిస్ తోటి అనాలా? మీకు నచ్చకపోతే మీరు దీంట్లో ఉండరే, ఇంకేదో ఛానల్లోకి వెళ్ళిపోతారే, ఇంకేదో ప్రోగ్రామ్ చేసుకుంటారే, ఎందుకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు? దట్ ఈస్ యువర్ చాయిస్. ఇక్కడ మీరు బాగా
పట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఇవాళ మనం ఏదైతే చదువుకుంటున్నారో చదువులు అనుకున్నారో ఆ చదువులో ఈ జ్ఞానం లేదు. కాబట్టి ఎంత చదువుకున్నా ఆత్మజ్ఞాన విషయంలో వాడు అజ్ఞానే, ఎంత చదువుకున్నా. బికాస్ ఇది లౌకిక విద్య, మీకు రూపాయలు సంపాదించడానికి ఉపయోగపడుద్ది కానీ ఆత్మ గురించి చెప్పడానికి పనికిరాదు. కాబట్టి వాడు చదువుకున్నాడా చదువుకోలేడా, వీళ్ళు నిరక్షరాస్యులు కాబట్టి వీళ్ళకి ఆత్మ గురించి తెలియదు, వాడు బాగా వాళ్ళు ఒక డాక్టరో లాయరో కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పడానికి లేదు. కానీ మనం ఒక ఎగ్జాంపుల్ కానీ ఒక విశ్లేషణ కానీ ఇస్తున్నప్పుడు ఈ ఎడ్యుకేషన్తో వీరికంటే వారు తొందరగా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంది అంతే. కానీ ఇద్దరు ఆ విషయంలో ఏమీ తెలియని వారే, రైట్? ఆత్మ అందరికీ అనుభవంలో ఉంది. ఏమీ తెలియని వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించిన వాళ్ళు ఉన్నారు. అన్నీ తెలిసి కూడా అసలు ఆత్మ గురించి చింతించకుండా మరణశయ్యపై కూడా డబ్బుల్ని లెక్క పెట్టుకుంటూ పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి లౌకిక విద్యకు ఆధ్యాత్మిక విద్యకు రెండిటికి ఎటువంటి సంబంధం లేదు. ఇది వేరు అది వేరు, ఇది దక్షిణ ధ్రువం అది ఉత్తర ధ్రువం. కాబట్టి వీళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే గురు సాంగత్యం అమ్మ. ఒకటి, ఒక వ్యక్తి ఆ వ్యక్తి యొక్క జీవన విధానమే అవతలి వాళ్ళలో ఆ ఆలోచనను రేకెత్తిస్తుంది. గాంధీ గారు కూడా చెప్తారు కదా, ఏంటి అంటే ఏదైతే మార్పు కావాలని నువ్వు కోరుకుంటున్నావో సమాజంలో అది ఫస్ట్ నువ్వు. ఆ మార్పు గురించి చర్చించడం కాదు, ఆ మార్పు నీ జీవనంలో కనబడాలి. ఎప్పుడైతే అది నీ జీవనంలో కనబడుద్దో ఆ జీవనాన్ని చూసి కొంతమంది ప్రేరేపించబడతారు, కొంతమంది దానికి ఆకర్షితులు అవుతారు, వారు ఆ జీవనాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. సంతోషం తల్లి. శారదా కటాక్ష సిద్ధిరస్తు. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన గురు సాంగత్యం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.